హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా హోమ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద నాతో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఇవాల్టి వీడియో వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది కదా, మా ఇంట్లో అయితే పిండి వంటలు స్టార్ట్ చేసాము. సో చాలా డేస్ తర్వాత మీతో కూడా ఒక మంచి రెసిపీ వీడియోని షేర్ చేసుకోబోతున్నాను. సో ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఉల్లగారెలు. ఈ రెసిపీ నాకు కూడా మ్యారేజ్ అయ్యాకే తెలుసు. ఇవి ఓన్లీ మా అత్తయ్య వాళ్ళ సైడే చేస్తారు. సో అందుకని ఈ వీడియోని మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 kg శనగపప్పుని తీసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత వాటర్ని యాడ్ చేసి పప్పుని ఒక 1.5 hour నానబెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్ని తీసుకోండి. ఇందులోకి 1/2 kg గోధుమ పిండిని అండ్ 1/2 kgలో హాఫ్ మైదా పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 teaspoon కారం అండ్ 1 teaspoon సాల్ట్, అలాగే 2 teaspoons నువ్వులని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా పిండితో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు పిండికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో దానికంటే కొంచెం మెత్తగా కలుపుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులోకి 1 teaspoon ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే పిండిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు మనకి 1 teaspoon కబాబ్ చీని, 1.5 teaspoon సాజీరా అండ్ 3 లవంగాలు, 4 యాలకులు అండ్ కొంచెం దాల్చిన చెక్క, అలాగే 5 teaspoons ధనియాలు తీసుకోండి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. సో మసాలాని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు ఈ విధంగా నానిన తర్వాత పప్పులో నుండి వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. పప్పుని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గారెలు అంత సాఫ్ట్గా వస్తాయి. అండ్ ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేయకూడదు. మధ్యలో స్పూన్తో మిక్స్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండినంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా 1/2 కప్పు అండ్ కరివేపాకు 1/2 కప్పు, అలాగే కొత్తిమీర 1/2 కప్పు యాడ్ చేసుకోండి. అండ్ వీటితో పాటు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలానంతా కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 teaspoon కారం అండ్ 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 teaspoon పచ్చిమిర్చి పేస్ట్, అలాగే 1 teaspoon సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పప్పుని ఈ విధంగా ఉండలుగా చుట్టుకోండి. ఇలాగే మిగతావన్నీ కూడా రౌండ్గా ఉండలుగా చుట్టుకోండి. అలాగే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్కి ఆయిల్ని అప్లై చేసుకుంటూ కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకుంటూ ఫ్లాట్ చేసుకోండి. వీటి సైజు వచ్చేసి మనం మసాలా ముద్దల్ని ఎంత సైజులో అయితే ప్రిపేర్ చేసుకున్నామో వాటికంటే కూడా కొంచెం చిన్న సైజులో తీసుకోండి. అప్పుడే గారెలు టేస్టీగా వస్తాయి.
ఇప్పుడు దీని సెంటర్లో మసాలా ముద్దను పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు వీటిని రోల్ చేసుకోవడానికి ఒక ప్లెయిన్ కవర్ని కానీ లేదా ఒక బటర్ పేపర్ని కానీ తీసుకోండి. దీనిపైన నెయ్యితో కానీ ఆయిల్తో కానీ అప్లై చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండలని ఈ విధంగా హ్యాండ్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. వీటిని మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చపాతీ ముద్ద అండ్ పప్పు ఇవి రెండు కూడా టూ సాఫ్ట్గా తయారు చేసుకుంటే మనం వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. సో చూసారు కదా వీటిని ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీయో. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ఈ రెసిపీని ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చాయో కింద నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉల్లగారెల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఇవి మనకి 15 to 20 days వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ రెసిపీని ఓన్లీ ఫెస్టివల్స్కే కాకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. సో ఇది ఇవాల్టి వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye. See you all in another video.